హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందించబోయే కొత్త చిత్రం స్పిరిట్. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో గత 2 రోజులుగా విపరీతంగా న్యూస్ వైరల్ అవుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా పడుకునే హీరోయిన్ గా తప్పుకోవడం, ఆ ప్లేస్ కి తృప్తి డ్రిమ్రా అంటే అనిమల్ ఫేమ్ హీరోయిన్ తృప్తి డ్రిమ్రా ఇందులోకి ఎంటర్ అవ్వడం జరిగిందని మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి కొత్త న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ చిత్రం పెద్దలకు మాత్రమే. ఎస్, ఇట్స్ ఏ రేటెడ్ ఫిలిం. అదేంటి, ఒక సినిమా మొత్తం షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సెన్సార్ బోర్డుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కదా ఇది ఏనా యూబై అయినా సర్టిఫికెట్ ఇవ్వాల్సింది. ఒక తట్టు సినిమా ఇంకో షూటింగ్ స్టార్ట్ కాలేదు, అప్పుడే ఇది ఏ రేటెడ్ ఫిలిం అనే ఎలా డిసైడ్ అయింది అనేదే కదా ప్రశ్న. ఏం లేదు, ముంబైకి సంబంధించి పింక్ విల్లా అనే ఒక ఆర్టికల్ సంస్థ ఉంది. ఇది ఏ రేటెడ్ ఫిల్మ్గా రూపొందుతుంది అని చెప్పి ఆల్రెడీ ఆర్టికల్ ప్రచురించింది. అయితే ప్రాబ్లం ఏముంది, ఆల్రెడీ ప్రభాస్ గారిది సలార్ సినిమా కూడా ఏ రేటెడ్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి గారి అనిమల్ సినిమా కానీ ఏ రేటెడ్ ఫిల్మ్ కానీ వచ్చింది. ప్రాబ్లం ఏముంది అనుకుంటున్నారా? ప్రాబ్లం ఉంది. ప్రభాస్ గారు ఫ్యామిలీ హీరో, ఆయన అందరినీ చూస్తారు. ఆయనకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ఏ రేటర్లో ఉన్నా ఓకే, ఎందుకంటే యాక్షన్ లవర్స్ బోల్డ్ అంత మంది ఉన్నారు. హింస అయినా వైలెన్స్ ఉన్నా కానీ ప్రభాస్ గారిని ఇష్టపడి ఆడియన్స్ చూసేస్తారు. బట్ ఇందులో బోల్డ్ సీన్స్, కిస్ సీన్స్, రొమాన్స్ సీన్స్, ఇలా బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి సీన్లో ప్రభాస్ గారు నటిస్తే ఆయనకున్న ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలుగుతారా అనేదే ప్రశ్న. ఓ రకంగా దీపికా పడుకునే గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణం అంటున్నారు. నిన్నటి వరకు ఉన్న కారణాలు వేరు. నిన్నటి వరకు ఏమన్నారంటే దీపికా పడుకునే గారు 20 కోట్ల కంటే ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఆశించారు, రోజుకి 4-5 గంటల మించి ఎక్కువ పని చేయనన్నారు, తెలుగు డబ్బింగ్ చెప్పనన్నారు. ఇలా చాలా విపరీతమైన కారణాల వల్ల దీపికా పడుకునే గారిని తీసేసి తృప్తి డ్రిమ్రా గారిని తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే దీంట్లో బోల్డ్ సీన్స్, రొమాన్స్ సీన్స్, కిస్ సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి దీపికా పడుకునే గారు కంఫర్ట్గా అనుకోకపోవడం వల్ల తను బయటకు రావడం, ఆ ప్లేస్లో తృప్తి డ్రిమ్రా అంటే ఈవిడ ఆల్రెడీ సందీప్ రెడ్డి గారి వంగ డైరెక్షన్లోనే అనిమల్ సినిమాలోనే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేశారు, బోల్డ్ సీన్స్ చేశారు. సో ఈమె కంఫర్ట్గా ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి ఈవిడైతే స్పిరిట్లో కూడా చాలా కంఫర్ట్గా ఈ సీన్స్ చేయగలుగుతారు అని ఈవిడ్ని తీసుకున్నారు. అందువల్లనే దీపికా పడుకునే గారు తప్పుకున్నారు అని చెప్పి ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు ఈ బోల్డ్ సీన్స్కి ఎంతవరకు యాప్ట్ అవుతారు, దీన్ని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది మనం చూడాలి ఫ్రెండ్స్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 9 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్గా తృప్తి డ్రిమ్రా ఎంటర్ అవ్వడమే ఆయన పేరు 9 లాంగ్వేజ్లో చూపించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇవి కాకుండా ఇంగ్లీష్, చైనీస్, కొరియన్, ఇలా 9 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేటప్పుడు ఈ బోల్డ్ సీన్స్ అవసరమే, ఎందుకంటే మిగతా కంట్రీస్ వాళ్ళు ఈ బోల్డ్ సీన్స్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. బట్ మన ఇండియన్ ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేదే డౌట్. కానీ ఇక్కడ ఒకటి ఉంది, మన సందీప్ రెడ్డి వంగ గారికి గత 2 చిత్రాలు కూడా విపరీతమైన వివాదాలు వచ్చాయి. ఏది, అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్కు ముందైతే సినిమా బ్యాన్ చేయాలని చెప్పి పొలిటీషియన్స్ అందరూ వచ్చి విపరీతమైన వివాదాలు వచ్చాయి. కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే అనిమల్కి కూడా విపరీతమైన వివాదాలు వచ్చాయి, ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి, ఇలా ఉండకూడదు, అవి ఇవి అని చెప్పి. బట్ ఇది కూడా కట్ చేసిన వెంటనే 900 కోట్ల కలెక్షన్. అంత ముందు వరకు రణబీర్ కపూర్ మనకి ఓన్లీ చాక్లెట్ బాయ్ లాగే తెలుసు. ఆయనలో ఒక మాస్, ఆయనలో ఒక స్పెషల్ హీరోయిజం చూపించి సూపర్ డూపర్ హిట్ కొట్టి 900 కోట్ల కలెక్షన్ తెచ్చాడు. ఆ హీరోలకే ఆ రేంజ్లో ఉంటే మన ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఆయన రేంజే ఆల్రెడీ పాన్ ఇండియా #1 హీరో రేంజ్. ఆయనకి ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే వివాదాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సినిమా నిజంగా వివాదాలు, సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఏ రోజులో సూపర్ హిట్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. పాన్ ఇండియా #1 సినిమాగా, సూపర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలబడటం ఖాయం. ఆయన పాన్ ఇండియా #1 హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకోవడం ఖాయం.
మరి చూద్దాం ఎంతవరకు ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉంటాయి, ఎంతవరకు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారో మనం ఎదురు చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.